గోంగూర తోటకాడ కాపు కాస కోడి కూస వేళదాకా ఎదురు చూసా గోంగూర తోటకాడ కాపు కాస కోడి కూస వేళదాకా ఎదురు చూసా అంతలోనే పెరిగి హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ చరిష్మా. ఇంకా నా వీడియోస్ని చూడని వాళ్ళున్నా, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళున్నా తొందరగా వెళ్ళి సెర్చ్లో సింప్లీ చరిష్మా అని టైప్ చేస్తే నా ఛానల్ వచ్చేస్తుంది గైస్. వీడియోస్ చూసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే గోంగూర పప్పు అండ్ జొన్న రొట్టె రెసిపీ. ముందుగా జొన్న రొట్టెకి అండ్ గోంగూర పప్పుకి కావాల్సిన పదార్థాలు చూసుకుంటే గోంగూర, కందిపప్పు, పచ్చిమిర్చి, ధనియాలు, వెల్లిపాయలు, ఉప్పు, జీలకర్ర అండ్ కొద్దిగా ఆయిల్. ఇప్పుడు మనం గోంగూరని నీట్గా ఇలా మా మమ్మీ వాళ్ళు చూపించినట్టు ఒలుచుకొని పక్కకి పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక కుక్కర్లోకి 2 గ్లాసెస్ కందిపప్పు వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. అది వాష్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ కందిపప్పుకి 2 to 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందుగా ఒలిచిపెట్టుకున్న గోంగూరని కూడా నీట్గా వాష్ చేసుకోవాలి. తర్వాత మన దగ్గర ఉన్న గోంగూర క్వాంటిటీలో హాఫ్ గోంగూర వేసుకొని పైన ఒలిచి పెట్టుకున్న వెల్లిపాయలు అండ్ మిక్సీకి పట్టుకున్న పచ్చిమిర్చి కారం కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి కారం మిక్సీకి వేసుకునేటప్పుడు అందులో పచ్చిమిర్చి, కొద్దిగా ధనియాలు, కొద్దిగా ఉప్పు అండ్ కొద్దిగా జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీకి పట్టుకున్న కారంని అలా వేసుకున్న తర్వాత మళ్ళీ మిగిలిన గోంగూరని పైన ఇలా మేము వేసుకున్నట్టు వేసుకోవాలి. మొత్తం గోంగూర పెట్టేసుకున్న తర్వాత పైన ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను గైస్, పచ్చికారం మిక్సీకి వేసుకునేటప్పుడు అందులో పచ్చిమిర్చి, కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర అండ్ కొద్దిగా గల్లుప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఆయిల్ ముందుగానే ఎందుకు వేసుకోవాలి అంటే మనం పప్పు అయిన తర్వాత మళ్ళీ తిరువాత పెట్టుకోము గైస్. సో అందుకే ఆయిల్ ముందు వేసుకోవాలి. ఇంకొక ఉపయోగం ఏంటంటే ఆయిల్ వేసుకుంటే తొందరగా బయటికి పొంగదు పప్పు అనేది. సో ఆయిల్ వేసుకోవాలి. అండ్ ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ స్టవ్ పైన పెట్టుకొని మ్యాక్సిమం 4 to 6 విజిల్స్ ఇవ్వాలి గైస్. 4 to 6 విజిల్స్ వచ్చాక మనం కుక్కర్ ఆఫ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా 4 to 6 విజిల్స్ వచ్చాక కుక్కర్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు జొన్న రొట్టె ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది చూసేద్దాం. జొన్న రొట్టెకి కావాల్సిన పదార్థాలు జొన్న పిండి అండ్ బాగా మరిగించుకున్న వాటర్. ఇప్పుడు ఒక ప్లేట్లోకి జొన్న పిండి వేసుకొని అందులో బాగా మరిగించిన వాటర్ ఇలా పోసుకోవాలి. మా మమ్మీ చూపిస్తున్న బాగా కలుపుకోవాలి. ఒక స్పూన్తో, వేడి వేడిగా ఉంటుంది కదా గైస్, సో ఒక స్పూన్తోనే ఇలా మా మమ్మీ చూపిస్తున్నట్టు కలుపుకొని ఒక 5 to 10 మినిట్స్ పక్కకి పెట్టుకోవాలి. పిండి ఎంత మంచిగా వాలితే రొట్టెలు అంత మంచిగా వస్తాయంట గైస్, మా మమ్మీ చెప్పింది. సో ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ పక్కకు పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ 5 to 10 మినిట్స్ అయ్యాక ఇలా మళ్ళీ ఒకసారి పొడి పొడి అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా ముద్దలాగా తడుపుకోవాలి. ఇలా మా మమ్మీ చూపిస్తున్నట్టు గైస్ ముద్దలాగా తడుపుకోవాలి. మళ్ళీ చేతికి కొద్దిగా వాటర్ అంటించుకొని మనకు ఒక్క రోటీకి ఎంత పిండి అయితే సరిపోతుందో అంత పిండిని ఇలా సాఫ్ట్గా తడుపుకోవాలి. తడుపుకున్న తర్వాత దాన్ని చపాతీ ఉల్లలాగా చేసుకొని ఇప్పుడు ఆ ఉల్లని మా మమ్మీ చూపిస్తున్నట్టు పొడి పిండిలో అద్దుకోవాలి గైస్. ఇది చాలా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైతే మంచిగా వస్తుంది. కొత్తగా నేర్చుకొని చేసే వాళ్ళకు కొద్దిగా కష్టం గైస్, ట్రై చేస్తే వచ్చేస్తుంది. అలా ఆ ఉల్లని తీసుకొని చపాతీ లాగా మెల్లగా రౌండ్ షేప్లో చేసుకోవాలి గైస్. ఆ రొట్టె చేసుకున్నంత వరకు స్టవ్ పైన చపాతీ పెన్నం పెట్టుకొని వేడిగా బాగా వేడెక్కాలి గైస్. పెన్నం మంచిగా వేడెక్కితే రొట్టె చాలా బాగా కాలుతుంది. ఇలా రౌండ్గా చేసుకోవాలి గైస్.
మా మమ్మీ చూస్తున్నట్టు. కొంతమందికి రొట్టెని ఇలా చేతితో కొట్టే అలవాటు ఉంటుంది, కానీ మా మమ్మీ ఎక్కువ ఇలా చపాతీ కర్రతోనే చపాతీ చేసినట్టు చేస్తుంది గైస్. కాకపోతే మీకు కొట్టినట్టు కూడా చూపించింది. ఇంకా రోటీని ఇలా ఒక పేపర్ పైకి ఫ్లిప్ చేసుకొని పైన ఏమైనా పొడి పుండి ఉంటే అది మొత్తం దులిపేసుకున్న తర్వాత ఇంకా బాగా వేడెక్కిన పెన్నం మీద ఇలా రోటీ వేసుకొని నీళ్ళతోన మొత్తం తడపాలి గైస్. ఒక సైడ్ కాల్చుకొని మళ్ళీ ఫ్లిప్ చేసుకొని 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి గైస్. ఇంకా 2 సైడ్స్ మంచిగా కాలిన తర్వాత వేడి వేడి జొన్న రొట్టెతో వేడి వేడిగా గోంగూర పప్పు తింటుంటే ఆహా చాలా బాగుంటుంది గైస్. నాకైతే మంచిగా ఇష్టమైన టిఫిన్. నేను జొన్న రొట్టె కూడా మంచిగా తింటాను, హెల్తీ ఫుడ్ కదా, మంచిగా తింటాను. ఇంక ఇలా 2 సైడ్స్ రోటీని బాగా కాల్చేసుకున్న తర్వాత ఇంకా కుక్కర్ విజిల్స్ అయితే వచ్చి ఆఫ్ చేసేసుకున్నాం కదా గైస్. సో ఇంకా కుక్కర్ కూడా చల్లగా అయిపోయింది. సో ఇంకా కుక్కర్ చల్లగా అయిన తర్వాత పప్పుని కూడా ఇలా బాగా రుబ్బుకోవాలి. మన గోంగూర పప్పు అంటే ఇక మరీ మెత్తగా రుబ్బుకోవద్దు గైస్. కొంచెం గోంగూర పప్పు బ్యాళ్ళు బ్యాళ్ళు ఉంటేనే చాలా మంచిగా టేస్ట్ ఉంటుంది, మెత్తగా రుబ్బుకోవాల్సిన అవసరం లేదు. ఇలా మా మమ్మీ చూస్తున్నట్టు ఒక లెవెల్ వరకు రుబ్బుకోవాలి. తర్వాత గోంగూర పప్పు అండ్ జొన్న రొట్టె రెడీ గైస్. ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఆనియన్స్తో లేదా మజ్జిగ మిరపకాయలతో నంచుకొని తింటుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది గైస్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని తిని టేస్ట్ చూడండి గైస్. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ చరిష్మా. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. థ్యాంక్ యూ గైస్.